మాటలు రావు. భగవంతుడిచ్చిన అవయవాలు ఏవి చెడు కాదండి, వాటిని సవ్యంగా వాడటం కోసం ఇచ్చాడు, మంచిగా వాడటం కోసం ఇచ్చాడు అన్నమాట. అలా వాడాలి. పాపం శూర్పణఖకి ముక్కు చెవులు వాడాల్సినట్టుగా వాడలేకపోయింది. సరే లక్ష్మణుడు అనుకున్నాడు, మరి అలా వాడడం చేత కానీ వాటిని ఇంకెందుకు, నీ దగ్గర ఉండి ప్రయోజనం ఏమిటా, తీసేస్తానన్నాడు. ముక్కు తీసేశాడు, చెవులు తీసేశాడు. రక్తం కారుతోందండి. వాళ్ళ అన్నల దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిందండి. ఖర, దూషణ, త్రిశిరస్ అనే పేర్లు కలిగిన వాళ్ళు ముగ్గురు ఆవిడకి బ్రదర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆవిడకి ఇలా రక్తం కారుతోందండి. ఇలాగా ఆవిడ ఎంత బలం కలిగిందో మీకు చెప్పాలంటే సింపుల్గా, ఆవిడ పొద్దున్నే తినే బ్రేక్ఫాస్ట్ ఓ డజన్ ఏనుగులు, ఓ 25 పుళ్ళు, ఓ 200 లేళ్ళు. ఇది బ్రేక్ఫాస్ట్ అండి దానికి. ఇక మధ్యాహ్నం లంచ్ ఎంత ఉంటుందో మీరు ఊహించండి. ఏనుగును ముక్కుతో ఒక పోటు పొడిస్తే మొత్తం ఏనుగు అయిపోవాల్సిందే. అంటే ఆవిడ ముక్కు ఎంత స్ట్రాంగ్. అలాంటి ముక్కు కోసేసాడు ఇప్పుడు లక్ష్మణస్వామి. అన్నల దగ్గరికి వెళ్ళి నిలబడింది. అన్నా 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 అంటే వాళ్ళ అన్నలకి చూసి ఆశ్చర్యం, ఇదేందే, ఏమిటి వాలకం, ఇలా వచ్చావేమిటి అన్నాడు ఆయన. అన్నా ఏం చెప్పమంటావన్నా, అబ్బా ఏం బాగున్నారో తెలుసునా. ముక్కు కోసింది ఎవరే, ఎంత అందంగా ఉన్నారో తెలుసునా అన్న. ముక్కు కోసింది ఎవరే, నిజంగా కోయడానికి ఒక చేత్తో ఇలా పట్టుకున్నాడా, అబ్బా చెయ్యి ఎంత బాగుందా. నేను కోసింది ఎవరే అంటే అన్నా నా ముక్కు బలం తెలుసును కదా, టక్కుమని కోసేసాడు ఒక్కసారి. కోసింది ఎవరే అంటే నువ్వు ఈ మాటలేమిటి అని అడిగాడు ఆయన. అబ్బా అసలు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి తెలుసు నాన్న, అబ్బా ఏం బాగున్నాయి అనుకుంటున్నావో. తిట్టాలని తెరిచిన నోటిలోంచి తిట్లు రాలా శూర్పణఖకి. రాముడి గురించి, లక్ష్మణుడి గురించి పొగడ్త వచ్చింది. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. అక్కడ చెప్పిందండి. శూర్పణఖ రామలక్ష్మణుల విషయంలో తనకి కలిగినటువంటి ఆ కమిట్మెంట్, ఆ ప్రేమ ఎంత అయిపోయిందంటే, ముక్కు చెవులు కోసేసినా వాళ్ళని తిట్టలేక, వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే 14 విశేషణాలు వేసి, 14 ఎడ్జెక్టివ్స్ వేసి తప్ప వాళ్ళ పేరు చెప్పలేనంతగా అందులో మగ్నం. వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే అన్నిసార్లు అన్ని పేర్లు చెబితే తప్ప వాళ్ళ అసలు పేరు పైకి రాలేదండి ఆవిడ నోట్లోంచి. ఇది రాము.